స్ట్రెస్ అనేది ఈ మధ్య ఎక్కువ వినిపిస్తున్న పదం కదా. స్ట్రెస్ అంటే ఒక రకంగా మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. మంచి ఎట్లా చెప్తాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బొమ్మ ఉంది, వీడు ఉన్నాడు, వీడిని ఎత్తడానికి నాకు పెద్ద కష్టంగా అనిపించలే, ఎత్తి పెట్టేసిన. కానీ నాకు ఒక 10 కేజీలు, 10 కూడా కాదు, ఒక 20 కేజెస్ డంబెల్ ఎంతో ఉందనుకో, నేను ఎత్తుకోవాలి. ఎత్తుకునేటప్పుడు ఏం చేస్తా, నాకు జస్ట్ ఇట్లా ఈ మజిల్ మాత్రమేనా, నాకు మిగిలిన మజిల్ని కూడా నేను దాంట్లో ఇన్వాల్వ్ చేసి నేను కష్టపడి దాన్ని పక్కన పెడతా. ఇప్పుడు ఏమవుతుంది, నాకు కొంచెం పక్కన పెట్టిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అబ్బా నా వల్ల కాదు, కానీ ఎంతో మంచిగా స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయింది, నాకు నేను పెట్టేశాను అంటే. నాకు తీసేటప్పుడు నేను అంతా కూడగట్టుకొని, నా శక్తిని అంతా లేని శక్తిని కూడగట్టుకొని తీసి నేను పెడతాను. పెట్టేటప్పుడు అమ్మ నాకు నొప్పి వస్తుంది, నా వల్ల కావట్లేదు, నేను చేయగలను లేదు, తీసి పెట్టేశాక అరే నేను చేశాను, నా వల్ల అయింది, కాన్ఫిడెన్స్. ఆ రోజంతా నేను చేశాను, అప్పటిదాకా చేయలేని పని నేను చేశాను. కాన్ఫిడెన్స్ అనేది ఒక సక్సెస్లోంచి రాదు. సో మనం ఒక స్ట్రగుల్ ఫేస్ చేసి దాన్ని క్లియర్ చేస్తాం చూసారా, అప్పుడు వస్తుంది కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేది అప్పుడు. సో ఇక్కడ స్ట్రెస్ అనేది కనుక లేకపోయింటే నాకు ఆ హ్యాపీనెస్ వచ్చేది కాదు, నేను చేయగలను నాకు తెలిసేది కాదు. ఎప్పుడు పాజిటివ్గా నేను చెయ్యాలి, ఇది నేను చేస్తాను అని తీసి పెట్టినప్పుడు 20 కేజీలు ఏం తమాషానా, ఇదంటే చేసేయచ్చు, అవదు బా మన వల్ల కాదు అని నేను అనుకున్నాను అనుకో, ఏమవుతుంది, అక్కడికే ఆగిపోతుంది. అంతేనా? సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఏమంటే ఇక్కడికే ఆగిపోద్ది. స్ట్రెస్ వచ్చింది, ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి అక్కడికే ఆగిపోయినారనుకో. ఇప్పటికైనా అర్థమైందా? ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఒక పాజిటివ్ వేలో, ఒక ఛాలెంజింగ్గా తీసుకొని నేను దీని నుంచి బయటపడాలి ఎలాగోలా అని అనుకుంటే, పాజిటివ్గా పెయిన్ నువ్వు తీసుకుంటే నీ గ్రోత్కి యూజ్ అవుతుంది. నా వల్ల కాదు, ఇంకా కాదు అని అనుకున్నప్పుడు నీ కాన్ఫిడెన్స్ కూడా అవ్వదు. పైగా నీ మీద నీకే నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది. స్ట్రెస్ మంచిది నువ్వు కనుక యూస్ చేసుకుంటే. ఈవెన్ కార్టిజాల్, స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ కూడా ఒక లెవెల్లో ఉంటే మంచిదే. హై అయ్యే కొద్దీ డిస్టర్బ్ చేస్తుంది. ఆలోచించు, మంచికి యూస్ చేసుకుంటావా, నీ గ్రోత్కి వాడతావా, అక్కడే ఉంటావా?